నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ మనమైతే మ్యారేజ్ సిరీస్ స్టార్ట్ చేసాం కదా! ఆ సిరీస్‌లో భాగంగా 4 తారీఖు పెళ్ళిళ్ళు చేసుకుంటే వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది అని ఇప్పటివరకి కొన్నైతే వీడియోస్ చేసాం మళ్ళీ. ఇప్పుడు 4వ తేదీన పెళ్లి చేసుకునే వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది? సరైన డేటా కాదా? ఒకసారి తెలియజేయండి. 4వ తారీఖు డిస్టర్బెన్సెస్ మ్యారేజ్ డేట్ అని చెప్పుకోవచ్చు. 4 అంటే 4, 13, 22, 31. ఈ రోజున పెళ్లి చేసుకున్న వాళ్ళు చాలామంది నాకు చెప్పిన విషయం ఏంటంటే, సార్ మీరు చెప్పినట్టు మా లైఫ్లో పెళ్లి రోజు నుంచే గొడవలు స్టార్ట్ అయినాయి సార్. మా అత్త మామలకు కావచ్చు, మా అమ్మ నాన్నలు వాళ్ళ అమ్మ నాన్నలకు కావచ్చు, ఇవన్నీ పెళ్లి రోజు నుంచే స్టార్ట్ అయినాయి సార్. అంతకుముందు చాలా బాగున్నాం సార్. నిన్నటి వరకు పెళ్లి రోజు కన్నా ముందు రోజు వరకు అంటే 3వ తారీఖు వరకు బాగున్నాము, లేదా 12 వరకు బాగున్నాము, 21 వరకు బాగున్నాము, 30వ తేదీ వరకు బాగున్నాము అని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళకి ఏం చేసామంటే రీమ్యారేజ్ చేసాం. దీనికి రీమ్యారేజ్ గురించి తర్వాత చెప్తాను. ఫస్ట్ ప్రాబ్లం గురించి మాట్లాడుకుందాం. ఓకే. 4 అంటే ఎవరు ఈయన? రాహువు. రాహువు యొక్క గుణం ఏంటి? గొడవలు పెట్టించే గుణం, విజన్స్ని క్రియేట్ చేసే గుణం, మరియు కళలన్నీ సాకారం చేసుకునే గుణం. ఓకే. ఇవి రాహువులో ఉన్నటివి. ఫస్ట్ నేనేం చెప్పాను? గొడవలు, సెటిల్మెంట్స్. అంటే వీళ్ళు సెటిల్మెంట్లలో కూడా ఉంటారు. ముఖ్యంగా సార్ మ్యారేజ్ మనకెందుకు వస్తుంది సార్, డేట్ ఆఫ్ బర్త్ కదా అనొచ్చు. మీది రాజయోగం ఇచ్చే డేట్ ఆఫ్ బర్త్ 1 అయినా, 10 అయినా, 19 అయినా, 28 అయినా, ఈ మ్యారేజ్ డేట్లకి మీరు వస్తే మీరు ఇలాగే మారిపోతారు. డేట్ ఆఫ్ బర్త్ ఏది ఉన్నా పర్లేదు, మ్యారేజ్ డేట్ రిఫ్లెక్ట్ అవుతుంది మన లైఫ్. డేట్ ఆఫ్ బర్త్ పుట్టినప్పటి నుంచి నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను, 100% పనిచేస్తుంది. పుట్టినప్పటి నుంచి ఎప్పటి వరకు? పెళ్ళి అయ్యే వరకు. ఇక్కడ పెళ్ళి అయ్యే తర్వాత 25% డేట్ ఆఫ్ బర్త్ పడిపోతుంది, 75% టోటల్గా రూలింగ్ తీసేసుకుంటుంది ఇది మ్యారేజ్ డేట్. ఓకే. ఇప్పుడు ఏమవుతుంది? నీది 1 రాజయోగం డేట్ ఆఫ్ బర్త్ అయినా సరే మీకు ఇక్కడ ఏంటి? ఎవరైనా రాహు పవర్లోకి మీరు పోవాలి. రాజు పోయి రాహులేకి పోయి రాక్షసులాగా మారిపోతాడు. నాకెందుకు పెళ్ళైనప్పటి నుంచి ఎందుకు ఫస్ట్ ఏమంటాడు? ఆమెను అంటాడు, అయ్యే నిన్ను చేసుకున్నప్పటి నుంచి నాకు ఇలా జరుగుతుంది, నిన్ను చేసుకున్నందుకే ఇలాగని ఆమె కూడా అంటది. అంటే ఇక్కడ భార్యాభర్తలు ఇద్దరివి ఏం డేట్ ఆఫ్ బర్త్? అది ఫ్యామిలీ డేట్ ఆఫ్ బర్త్. ఇది ఇద్దరికి వర్తిస్తుంది. ఇక్కడ భర్త 1, భార్య 10 ఉంటుంది, లేకుంటే 19 ఉండొచ్చు, లేకుంటే 28 ఉండొచ్చు. మంచివే వాళ్ళవి. పుట్టినప్పటి నుంచి మంచి ఎదుగుదల, వాళ్ళు పుట్టినప్పటి నుంచి వాళ్ళ లైఫ్కి ఆస్తులు కలిసి రావడం, చాలా బాగుండడము, బిజినెస్లు బాగా సెట్ అవ్వడము, వాళ్ళిద్దరి కలయిక మంచిది కాబట్టి ఇక్కడ ఈ మ్యారేజ్ డేటు చేస్తారు. మరి పంతులకు తెలియక చేస్తున్నాడా అంటే పంతులకు తెలియక ఏం చేయట్లే. పంతులు గారు చేసేది వీళ్ళ ఈ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి రాసులు, నక్షత్రాలు అవన్నీ చూసి అన్ని కరెక్ట్ ఉన్నాయి కాబట్టి చేశాడు. కానీ ఇక్కడ మనం ఏం చేసాము? 4ని యాక్టివేట్ చేసుకున్నాం, రాక్షసుని యాక్టివేట్ చేసుకున్నాం. రాక్షసుని యాక్టివేట్ చేసుకుంటే ఏమవుతుంది? రాక్షసులాగే మారిపోవాలి. ఇది ఇంకా మళ్ళీ ఎస్పెషల్గా ఏం చేస్తామంటే ఒక్కసారి అయిన గొడవ మళ్ళీ సంవత్సరము ప్రతి యానివర్సరీకి వీళ్ళు గొడవలతోనే యానివర్సరీ చేసుకుంటూ ఉంటారు. ఓకే. నేను గమనించింది, చాలామంది చెప్పారు, నేను కూడా మా ఇంటి చుట్టుపక్కల కూడా 2-3 ఉన్నారు, చూస్తాను. ప్రతి యానివర్సరీకి యానివర్సరీ చేసుకోవడానికి చెప్పేసి అన్ని బట్టలు తెచ్చుకుంటారు, కేకులు తెచ్చుకుంటారు, అన్నీ తెచ్చుకుంటారు. ఏదో ఒక చిన్న విషయంలో గొడవ జరిగిపోతుంది. ఓకే. మళ్ళీ ఇప్పుడు చేసుకున్న మ్యారేజ్ డేట్ అయితే మార్చలేము. అదే అలానే ఫస్ట్ చెప్తాను, నేను చెప్తాను. ఇక్కడ 4 రాహు కదా, ఇక్కడ ఏం జరుగుతుందంటే రాహు పట్ల ఒకటి విజన్ ఉంటుంది వీళ్ళకి, ఏదైనా సాధించాలి, శోధించాలి. భార్యాభర్తలు ఇద్దరికి ఉంటుంది, కానీ ఏమీ సాధించలేరు, శోధించలేరు. ఏంది ఎప్పుడు డిస్టర్బెన్స్ ఉంటే ఏం సాధిస్తారు, ఏం శోధిస్తారు? కాదు. ఏదన్నా ఎవరైనా డబ్బులు ఇవ్వాలి, వాళ్ళని పట్టుబట్టి ఒక 10 రూపాయలు కావచ్చు 100 సార్లు అడిగి వాళ్ళతో వీళ్ళు ఏమంటారు, దుష్మన్ అంటే ఆపోజిట్ వ్యక్తులుగా మారిపోతారు. ఒకళ్ళకి ఈ 10 రూపాయల కోసం ఇంతగానం చేయాలనేసి మీ రిలేషన్షిప్ అక్కడికి కట్ అయిపోతుంది. గొడవలు వచ్చేస్తాయి. అది 10 కావచ్చు, 10 కోట్లు కావచ్చు.
రిలేషన్షిప్ కట్ అయిపోతే గొడవలు స్టార్ట్ అవుతాయి. నెక్స్ట్ మన సెటిల్మెంట్లలో ఉంటారు ఎక్కువ శాతం. భార్యను కానీ పిల్లల్ని కానీ ఇంటిని కానీ దేన్ని పట్టించుకోకుండా గొడవలు వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే. మళ్ళీ వీళ్ళు విడిపోరు, కానీ ఎక్కువ గొడవలే పడుతూ ఉంటారు. కొంతమంది విడిపోతారు అంటే తట్టుకోలేక, ఉండే గొడవలు ఎక్కువగా వస్తాయి. ఎక్కువ శాతం విడిపోరు, గొడవలు పడుకుంటూనే ఉంటారు. కానీ అది మంచిది కాదు. ఓకే. 13 ఉంది. 1 పవర్ 3 పవర్ గురువు పవర్ ఉంటుంది. ఇక్కడ 2 పవర్స్ ఉంటాయి. 2 పవర్స్ ఉంటాయి. ఇక్కడ ఆవేశం, ఈయన రాజు అయితే ఇక్కడ ఆవేశం కూడా ఉంటుంది. దీనికి తోడైతే ఇది ఇంకా స్పీడ్ ఎక్కువ, దీనికన్నా కూడా ఈ డైరెక్ట్ వచ్చిన దానికన్నా కూడా ఇక్కడ స్పీడ్ ఎక్కువ అవుతుంది. వేరే 13 అనేది ఆపోజిట్ నెంబర్స్ అంటాం, డెత్ నెంబర్ అని కూడా చెప్పొచ్చు దీన్ని. అంటే ప్రతి సమస్య కూడా బాగా ఎదురవుతుంది, ఇబ్బందులు చాలా ఎక్కువ అవుతాయి. దీంట్లో ఏంటంటే చాలామంది డైవర్సులు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇక్కడ విడిపోరు కానీ ఇక్కడ విడిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఆవేశం ఎక్కువ ఉంటుంది, ఇక్కడ గొడవలు ఎక్కువ ఉంటాయి. ఇది ఈ 22 కూడా సైలెంట్ కిల్లర్స్ చేస్తుంది వీళ్ళని, సైలెంట్గా కిల్లింగ్ చేసేస్తుంది వీళ్ళని. వీళ్ళే సైలెన్స్గా వీళ్ళకి వీళ్ళే లోపల మదనపడి చాలా ఇబ్బందులు అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే. చాలా ఇబ్బందులు పడతారు. అంటే 2 రెండు పవర్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ ఏం చేస్తారంటే డబుల్ పవర్స్ ఉన్నందుకు వీళ్ళు ఏంటంటే వేరే వాళ్ళకు హామీలు ఇచ్చి వేరే వాళ్ళకు అన్నీ అయిపోయి వీళ్ళ సంసారాన్ని నాశనం చేసుకొని వీళ్ళు ఇబ్బందులు పడే ఛాన్స్ ఉంది. వీళ్ళకు ఏమంటారు, వీళ్ళ జాబులు కానీ ఏదన్నా కానీ ఏదైనా కూడా సరిగ్గా చేయలేరు, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇది ఇంకా కోడ్స్ ఉంటాయి, దీనికి సపరేట్గా ఉంటుంది, దీని కోడ్స్ అనేది డిఫరెంట్. ఇట్లా 31 ఇది కూడా సేమ్ 1-3 ఎట్లయితే ఆవేశం ఉంటుందో దీంట్లో కూడా ఆవేశం చాలా ఉంటుంది, చాలా గొడవలు ఉంటుంది. ఎక్కువ శాతము ఈ ఈ మ్యారేజ్ డేట్ ఏంటంటే గొడవలతో నిండినది, ఎస్పెషల్లీ గొడవలు అంటే ఇది దీనికి తార్కాణం. అందుకని పరిష్కారం ఏంటంటే మనము 19 ఏప్రిల్ 2026న రీమ్యారేజ్ చేస్తున్నాం. మీరు ఎంత ఏజ్ అయినా 80 ఇయర్స్ కూడా చేసుకున్నారు సార్. మళ్ళీ ఏప్రిల్ అన్నారు, 4 వచ్చింది కదా మంత్, అది వేరు, మంత్ ప్రాబ్లం లేదు. ఇక్కడ 19 మనం డేట్ గురించే కదా మాట్లాడేది. డేట్ ఏంటంటే ఇక్కడ రాజు పవరు, సైన్యాధిపతి పవరు, తర్వాత వెరసి మళ్ళీ రాజు పవరే. అందుకని చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ డేటు, సూపర్గా మారిపోతుంది. ఇది చేసుకుంటే చాలా బాగుంటుంది. లేదు సార్ దీన్ని మేము మిస్ అయినామంటే 19th ఆగస్ట్ ఉంది, ఇది లాస్ట్, ఇంకా ఈ ఇయర్లో లాస్ట్ ఉంది. ఇంకా నెక్స్ట్ ఇయర్ 2027లో ఏ మ్యారేజ్ చేయట్లేదు, నెక్స్ట్ 2028లోనే ఉంది, నెక్స్ట్ ఇయర్ ఉండదు. ఇది చూసుకోండి. నెక్స్ట్ ఏంటంటే ఈ మ్యారేజ్ డేట్ వల్ల ఒకవేళ మీరు చేసుకోలేము అనుకుంటే కనుక మనం మ్యారేజ్లో ఒకటి భూవరాహ పాశుపత హోమం, గణపతి హోమం ప్లస్ సత్యనారాయణ కథ, ఈ 3 కూడా ఒకవేళ ఎవరన్నా పెళ్లి చేసుకుని వాళ్ళు ఎవరన్నా ఉంటే దీనికి హాజరు కావచ్చు. దీనికి సంబంధించిన అకామిడేషన్, ఫుడ్కి సంబంధించి ఏదైనా చిన్న ఫీజు పెట్టాం, దాన్ని వచ్చి చేసుకోవచ్చు. లేదు సార్ మ్యారేజ్ చేసుకుంటామంటే దానికి సంబంధించిన వివరాలు ఉంటాయి, చూసి చేసుకోవచ్చు. తప్పకుండా సార్. 4 డేట్న మ్యారేజ్ చేసుకున్న వారి జాతకం ఎలా ఉంటుంది, వాళ్ళ మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంటుంది అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు.